గైస్ ఈ వీడియో నేను చేయొద్దు అని అనుకున్నాను, బట్ ఈ స్టోరీ ప్రతి ఒక్కరికి తెలియాలని ఈ వీడియోని మీకోసం చేస్తున్నా. ఈ స్టోరీ విన్న తర్వాత మీరు లైఫ్ లో ఈ స్టోరీని మర్చిపోలేరు. నేను చెప్పిన ఇన్ని స్టోరీస్లలో ఈ స్టోరీ ఖచ్చితంగా గుర్తుండిపోయే స్టోరీ. ఈ స్టోరీ ఒక అమ్మాయి షేర్ చేసుకున్న తన రియల్ హారర్ ఇన్సిడెంట్. అది జరిగింది కూడా హైదరాబాద్ లోనే. అండ్ ఆల్సో గైస్, మీ దగ్గర ఏమైనా రియల్ హారర్ స్టోరీస్ ఉంటే ఇక్కడ కనబడుతున్న మెయిల్ కి నాకు మీ స్టోరీ మొత్తం రాసి సెండ్ చేయండి. సో ఒక 10 minutes ఒక కార్నర్ లో కూర్చొని హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఈ స్టోరీని వినండి. సో ఇక స్టార్ట్ చేద్దామా. ప్రతి ఒక్క ఇంటికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. అలాంటి హాంటెడ్ స్టోరీస్ మనందరినీ భయపెడుతుంటుంది. నేను ఈ వీడియోలో నేమ్స్ చేంజ్ చేసి చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళ ప్రైవసీని సేఫ్టీగా పెట్టాలని. సో అమ్మాయి పేరు అనిత అని అనుకుందాం. సో అనిత అని ఈ అమ్మాయి చాలా హార్డ్ వర్కింగ్ అమ్మాయి అన్నమాట. అంటే వేరే వేరే ప్లేసెస్ లో వర్క్ చేస్తూ ఉంటుంది. పూణేలో, ముంబైలో, చెన్నైలో ఇలా చాలా ప్లేసెస్ లో వర్క్ చేసింది. తను చేసేది ఫ్యాషన్ డిజైనింగ్ వర్క్ అన్నమాట. సో ఇలా షిఫ్ట్ అవుతూ ఆ అమ్మాయి ఫైనల్ గా హైదరాబాద్ కి వచ్చింది. తను ఇంత ముందంతా పీజీలలో లేదా గర్ల్స్ హాస్టళ్లలో ఉండేది, బట్ తక్కువలో దొరుకుతుంది అనేసి ఒక ఫ్లాట్ ని అయితే తీసుకుంది. ఆ అమ్మాయి ఉన్న ఫ్లాట్ అపార్ట్మెంట్ కూడా చాలా ఓల్డ్ అన్నమాట. ఆల్సో తక్కువకి వస్తుంటే తను వెంటనే ఒక్క మాట ఆలోచించకుండా ఆ ఫ్లాట్ ని అయితే తీసుకుంటుంది. ఆ అమ్మాయి ఏమో అపార్ట్మెంట్ పేరు మరియు అమ్మాయి పేరు సీక్రెట్ పెట్టమనింది, అంటే ఎవరికి చెప్పొద్దు అనింది, బికాస్ తన ప్రైవసీ తనకుంటుంది కాబట్టి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, తను ఉంటున్న అపార్ట్మెంట్ లో ముందుగానే చాలా తక్కువ మంది ఉంటున్నారు, అంటే చాలా తక్కువ ఫ్యామిలీసే ఉంటున్నారు. అందులో తన ఫ్లాట్ నంబర్ 104. తనేమో ఫస్ట్ రోజు అపార్ట్మెంట్ లో ఎంటర్ అయ్యి ఫ్లాట్ వెళ్తున్నాగా తన ముందర ఫ్లాటే 103 ఫ్లాట్ ముందర ఒక కుండలో నీళ్లు పెట్టి ఫ్లాట్ డోర్ ముందర పెట్టారనమాట. తనేమో అపార్ట్మెంట్ మొత్తం ఖాళీ ఉన్నా నా ఫ్లాట్ ముందర కనీసం ఒక ఫ్యామిలీ ఉందనేసి కొంచెం హ్యాపీ ఫీల్ అయింది అనమాట. సో అలా కొత్తగా ఫ్లాట్ లో వచ్చి ఒక వారం అయింది. అలా ఒకరోజు తను టీ చేస్తున్నాగా టీలోకి అల్లం లేదనమాట. విషయం ఏంటంటే, ఇక్కడ అల్లం లేదని ముందర ఇంట్లో వాళ్ళతో పరిచయం పెంచుకోవచ్చు కదా అనేసి ఆలోచిస్తుంది. సరే అనేసి తన ఫ్లాట్ నుంచి ముందర ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి 103 ఫ్లాట్ ని డోర్ కొడుతుంది అనమాట. డోర్ కొడుతూ ఒక 5 minutes అవుతుంది, ఎవరు రెస్పాండ్ అవ్వదు. అలానే ఏంది ఇంట్లో ఎవరో ఉన్నారు కానీ ఎవరో డోర్ ఓపెన్ చేయట్లేదు అనేసి అలా డోర్ కి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ లోపల నుంచి చూస్తే ఆ గ్యాప్ లోపల ఒక షాడో అనేది కనబడుతుంది, ఎవరో మూవ్ అవుతున్నారు అని. తనకేమో చాలా కోపం వస్తుంది. ఏంది ఇన్నిసార్లు డోర్ కొడుతున్నా ఇంట్లో ఉన్నారు కానీ డోర్ ఓపెన్ చేయట్లేదు అనేసి ఏదో ఏలం చేసినట్టుగా రిటర్న్ తన రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది. కరెక్ట్ గా తన రూమ్ లో డోర్ వేసుకున్న వెంటనే ముందర రూమ్ లో ఉన్న ఆ డోర్ ఓపెన్ చేస్తున్నట్టు సౌండ్ వచ్చింది. అరే ఎవరో డోర్ ఓపెన్ చేశారు, మేబీ ఇంతసేపు నేను డోర్ కొట్టాను కదా అందుకే ఇప్పుడు ఓపెన్ చేశారేమో అనేసి వెళ్తుంది. చూస్తే డోర్ ఓపెన్ లో ఉంది కానీ ఇంటి లోపల మొత్తం మబ్బుగా ఉంది. అండ్ ఎటువంటి ఒక్కరు కూడా లేరు. అంటే ఆ ఇంటి లోపల ఒక్క పర్సన్ కూడా కనబడట్లేదు అనమాట. మేబీ ఎవరో డోర్ ఓపెన్ చేసి బయటకు వెళ్ళినట్టున్నారు అనేసి తనకు తను అజ్యూమ్ చేసుకొని మరి రిటర్న్ తన రూమ్ లో వెళ్ళేసి టీ చేసుకొని రిలాక్స్ అయిపోతుంది. నెక్స్ట్ వారం midnight 12-1 PM ఆ టైంలో, అంటే midnight టైంలో తన ముందు ఫ్లాట్ నుంచి 103 ఫ్లాట్ నుంచి ఎవరో పూజలు చేస్తున్నట్టుగా మంత్రాలు చదువుతున్నట్టుగా సౌండ్ వచ్చింది. అంటే లేడీస్ పాడుతున్నట్టుగా, ఇన్స్ట్రుమెంట్స్ అంటే తబలా అవన్నీ వాయిస్తున్నట్టుగా సౌండ్స్ అనేవి వస్తున్నాయి. అనిత ఏమో midnight అయింది, నిద్రపోవడానికి ట్రై చేస్తుంది కానీ తనకి నిద్రే రావట్లేదు. చాలా గట్టిగా సౌండ్స్ వస్తున్నాయి. అంటే విషయం ఏంటంటే, ఫ్లాట్స్ లలో మామూలుగా ఈ ఫ్లాట్ లో మీరు చిన్న సౌండ్ చేసినా సైడ్ ఫ్లాట్ లో కింద ఫ్లాట్ లో ఈజీగా వినపడుతుంటది. సో అలా డిస్టర్బెన్స్ వల్ల తను నిద్రపోలేకపోతుంది. కానీ ఇక్కడ వింత విషయం ఏంటంటే, పూజ జరుగుతున్న లాంగ్వేజ్ ఉంటుందే, మంత్రాలు చదువుతుంటారు, అది తెలుగు లాంగ్వేజ్ లో లేదు, తమిళ్ లాంగ్వేజ్ లో లేదు, హిందీ లాంగ్వేజ్ లో కూడా లేదు. అదొక వింత డిఫరెంట్ లాంగ్వేజ్ లో ఉంది. తినేమో చాలా స్టేట్స్ తిరిగింది కదా, పూణే, ముంబై, చెన్నై, ఆంధ్ర మొత్తం తిరిగింది. కానీ ఎక్కడే గానీ తనకి ఈ లాంగ్వేజ్ అర్థం కావట్లేదు, జరుగుతున్న పూజ లాంగ్వేజ్ అర్థం కావట్లేదు. సరేలే పోయి చెప్దాము, సౌండ్ చాలా ఎక్కువ వస్తుంది అనేసి తన రూమ్ డోర్ ని ఓపెన్ చేసి వెళ్తుంది. చూస్తే ముందర రూమ్ 103 ఫ్లాట్ రూమ్ డోర్ ఓపెన్ లో ఉంది. సరే ఫ్లాట్ డోర్ ఓపెన్ లో ఉందనేసి తను డోర్ ఓపెన్ చేసి లోపల అడుగు పెట్టిన వెంటనే ఫ్లాట్ మొత్తం మబ్బుగా అయిపోయింది. పూజ సౌండ్స్ అన్ని స్టాప్ అయిపోయాయి. అంటే సడన్ గా స్టన్ అని స్టాప్ అయిపోయింది. తనేమో మేబీ నేను ఎంటర్ అయ్యానని ఎవరో స్టాప్ చేసినట్టున్నారు అనేసి ఫీల్ అయింది అనమాట అనిత. అప్పుడు అనిత ఇంకా లోపల వెళ్దునా వద్దా అనే డైలమాలో ఉన్నప్పుడు లోపల బెడ్రూమ్ నుంచి ఎవరో వస్తున్నట్టుగా గజ్జల్ సౌండ్ అనేది వినపడుతుంది. మెల్లగా ఆ గజ్జల్ సౌండ్ ఎవరో నాట్యం వేస్తున్న సౌండ్ లాగా మారింది. ఈ సౌండ్ ఏమో క్లియర్ గా బెడ్రూమ్ లోంచే వస్తుంది. ఆ గజ్జల్ సౌండ్ వస్తున్న బెడ్రూమ్ దగ్గరికి అనిత వెళ్తుంది. ఆ బెడ్రూమ్ లో చూసింది అనితని షాక్ చేసేసింది. ఏంటంటే ఆ బెడ్రూమ్ లో ఒక్కరు కూడా లేరు.
మొత్తం మబ్బు మబ్బు రూమ్. అంటే ఏంటి ఇంతమంది పూజ చేస్తున్న సౌండ్ వచ్చింది, ఇంతమంది లేడీస్ అంటే మంత్రాలు చదువుతున్న సౌండ్ వచ్చింది, చూస్తే ఇంటి లోపల ఎవ్వరు లేరేంది అని భయంతో వణికిపోతుంది అనమాట. ఇప్పుడు భయపడుతున్న అనిత ఇదేదో వింతగా ఉందనేసి ఆ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చి ఇలా రిటర్న్ తిరిగిన వెంటనే మరీ బెడ్రూమ్ లో నుంచి గజ్జల్ సౌండ్ రావడం స్టార్ట్ అయింది. అయినా సరే మెల్లగా బయటకు వస్తుంది. అలా హాల్ రూమ్ లో ఎంటర్ అయిన వెంటనే తనకి ఒక కార్నర్ లో నిలబడి ఉన్న ఒక లేడీ కనబడుతుంది. రెడ్ శారీ వేసుకొని జుట్టంతా విరబోసుకొని, ఆ జుట్టు ఎంత పొడవుగా ఉందంటే కింద ఫ్లోర్ కి టచ్ అవుతుంది. తను నిలబడినప్పుడు కూడా చేతుల నిండా గాజులు వేసుకొని జుట్టంతా సింధూరం వేసుకొని ఉంది. చూడ్డానికి లిటరలీ భయంకరంగా ఉంది. తను మెల్లగా చూస్తూనే భరతనాట్యం వేయడం స్టార్ట్ చేసింది. చూస్తుండగా అనిత ఆ భరతనాట్యం వేస్తున్న లేడీ కళ్ళల్లో ఏం చూసిందంటే తను చాలా కోపంగా ఉన్నట్టుగా చూసింది. ఎంత కోపం అంటే అనిత అని చంపేంత కోపం. ఆ దృశ్యాన్ని చూసి అనిత ఏం మాట్లాడలేక, అంటే నోట్లోంచి మాటలు రావు. అలా చూస్తూ అనిత షాక్ డ్రామాలో వెళ్ళిపోతుంది. ఆ దయ్యమేమో భరతనాట్యం చేస్తూ తిరుగుతూ ఉంది. అలా తిరుగుతూ ఆ దయ్యం సడన్ గా ఫ్లోర్ పైకి పడిపోతుంది. అంటే జస్ట్ ఇలా అనిత నిలబడింది, తన ముందరే ఆమె ఇలా పడిపోయింది. అప్పుడు అనితకు అర్థం కావట్లేదు ఏం చేయాలో అని. ఏం అర్థం కాకుండా అనిత గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఆ దయ్యం సడన్ గా అనిత వైపు తిరిగి కళ్ళను తెరుస్తుంది. చుట్టూరా సైలెంట్ గా ఉన్న సమయంలో ఆ దయ్యం నవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఆ దృశ్యాన్ని చూసిన అనిత భయంతో ఆ రూమ్ లో నుంచి వెంటనే పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తుంది. వెళ్లి మెయిన్ గేట్ దగ్గర అరిచి పెడుతుంది. అప్పుడు ఇద్దరు సెక్యూరిటీ గార్డులు వచ్చి అమ్మ ఏమైందమ్మా అని అడుగుతారు. అప్పుడు అనిత ఆ రూమ్ లో ఎవరో దయ్యమో పిచ్చిదో ఎవరో ఉన్నారు, నేను చాలా భయపడ్డాను, ఎవరో ఉన్నారు చూడండి అని ఆ అమ్మాయి ఏమో అరుస్తుంది. ఆ గార్డ్స్ ఏమో మ్యామ్ 103 రూమ్ లో అసలు ఎవరు లేరు, ఇప్పుడు కూడా ఆ రూమ్ లో ఎవరు ఎంటర్ కూడా అవ్వలేదు, మీరేదో తప్పు చూసినట్టున్నారు అనేసి చెప్తారు. ఇది విన్న అనిత సైలెంట్ అండ్ షాక్, అంటే మైండ్ పనిచేయట్లేదు తనకి. అనిత ఏమో నేను చూసిన తిక్కదాన్న, నేను చూశాను నిజంగా ఉంది అంటూ గార్డ్స్ తోనే డిబేట్ చేస్తుంది. ఆ సెక్యూరిటీ గార్డ్స్ ఏమో సైలెంట్ గా ఉంటారు. కానీ వాళ్ళిద్దరిలో ఒక ముసలాయన ఏమంటాడంటే అమ్మా ఇక్కడ రా అమ్మా నీతో కొంచెం మాట్లాడాలనేసి పక్కకి తీసుకెళ్తాడు. తీసుకెళ్లి చెప్తాడు, అమ్మా నువ్వు చూసింది నిజం. ఆ ఫ్లాట్ లో ఒక ఫ్యామిలీ ఉండేది, అమ్మ నాన్న అండ్ కూతురు. ఆ కూతురేమో చాలా పెద్ద డాన్సర్ అవ్వాలని తనకు ఒక కళ. కానీ తన ఏజ్ ఏమో 30+ అయిపోతుంది. తనకేమో డాన్సే ప్యాషన్ అనమాట. అంటే నేను పెళ్లి కూడా చేసుకోను, ఏం చేయను, నేను డాన్స్ చేశానని పిచ్చెక్కిపోయినా. ఇంట్లో వాళ్ళేమో ఆ అమ్మాయిని కొట్టి పెట్టేవారు. నువ్వు జీవితాంతం మాతోనే ఉంటావా, మమ్మల్ని కష్టపెడుతూనే ఉంటావా అనేసి తిట్టి పెట్టేవారు. ఆ తర్వాత సడన్ గా న్యూస్ వస్తుంది ఆ అమ్మాయి చనిపోయిందని. రీజన్ ఏమో ఇప్పటికీ ఎవ్వరికి తెలియదు. ఒకరేమో హార్ట్ అటాక్ అంటారు, కొంతమంది ఆత్మహత్య అంటారు. లాస్ట్ కి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈ ఫ్లాట్ వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆ ఫ్లాట్ కింద వాళ్ళు ముందర వాళ్ళు ఎవ్వరు అసలు ఫ్లాట్ తీసుకోవట్లేదు. అందుకే ముందర ఫ్లాట్ అండ్ కింద ఫ్లాట్ తక్కువ కాస్ట్ కి ఇస్తున్నారంట. ఇప్పటిదాకా ఆ ఫ్లాట్ కింద వాళ్ళు పైన ఎవరో డాన్స్ వేస్తున్నారు అనేసి సౌండ్ విన్న కంప్లైంట్స్ చాలా వచ్చాయి. కానీ నువ్వే ఫస్ట్ అమ్మాయివి ఆ రూమ్ లో ఎంటర్ అయ్యి ఆ దయ్యాన్ని చూడడం నువ్వే ఫస్ట్ అనేసి ఆ పెద్ద ఆయన గార్డ్ ఉంటారు కదా ఆయన చెప్తారు. అండ్ మేమేమంతా పెద్ద మంత్రాలు పూజలు తాంత్రిక పూజలు వచ్చిన వాళ్ళేం కాదు, మాకు తెలిసినంత మేము చేసాము. ఆ కుండలో గంగా జలం పెట్టి, స్టార్టింగ్ లో చెప్పాను కదా ఫ్లాట్ ముందర కుండలో నీళ్ళు ఉన్నాయని, యాక్చువల్ గా అది గార్డ్స్ పెట్టారనమాట. ఒక కుండలో గంగా జలం పెట్టి ఆ రూమ్ బయట పెట్టారు, అంటే ఎవరికి ఏ ప్రాబ్లం రాకూడదని. సో ఆ సెక్యూరిటీ గార్డ్ అంటున్నాడు, మాకు తెలిసినంత మేము చేసామమ్మా, ఇప్పుడు ఇంకా దీనికి సొల్యూషన్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఏదో చేయాలి. కానీ వాళ్ళ పేరెంట్స్ చెప్పినా వాళ్ళేమో రెస్పాండే కావట్లేదు. అంటే వాళ్ళ పేరెంట్స్ అమ్మాయి యొక్క అంతిమ క్రియలు కరెక్ట్ గా చేయాలనేసి ఈ సెక్యూరిటీ గార్డ్స్ చాలా సార్లు వాళ్ళ పేరెంట్స్ కి చెప్పారనమాట. కానీ వాళ్ళేమో ఎటువంటి రెస్పాన్సే అసలు అవ్వటం లేదు. సో ఇక వాళ్ళ పేరెంట్సే దీనికి సొల్యూషన్ తీసుకురావాలనేసి అమ్మాయికి చెప్పిన తర్వాత ఆ అమ్మాయి వెంటనే ఒక్క వారంలోనే ఆ ఫ్లాట్ ని ఖాళీ చేసిందట. సో ఇది గైస్ అనితతో జరిగిన రియల్ హారర్ ఇన్సిడెంట్. నాకు తెలిసి మీకు ఈ స్టోరీ బాగా నచ్చింటుంది. అండ్ మీరు నా ఈ మెయిన్ ఛానల్ కి మరియు వ్లాగ్స్ ఛానల్ కి చూపిస్తున్న సపోర్ట్ కి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఇలానే లైఫ్ లాంగ్ సపోర్ట్ చూపిస్తారని కోరుతున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ పేరెంట్స్ ని జాగ్రత్త చూసుకోండి. మనం కలుద్దాం అప్కమింగ్ థ్రిల్లింగ్ వీడియోస్ లో. 3, 2, 1